మాస్ మహారాజ్ నటించినటువంటి ఇరుముడి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతం మైత్రి రవి గారు మన దగ్గర ఉన్నారు. సార్, రెండో శుక్రవారంకి ఎంట్రీ అవుతుంది. బ్లాక్ బస్టర్ మొత్తం థియేటర్లు ఫుల్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఎలా అనిపిస్తుంది సార్? సో హ్యాపీ అండి. అంటే ఏం లేదు సార్, ఇది కొన్ని సినిమాలు రేరెస్ట్ డెకేడ్ కోటో ఏదో వస్తుంది. ఆ సినిమాలని ప్రేక్షకులు హక్కుని చేర్చుకుంటారండి. ఇక మనం ఏం చేయవసరం లేక వాళ్ళే చూసుకుంటారు. మండే ఏంటండి ఫస్ట్ డే లాగా ఉంటాం, ట్యూస్డే ఏంటి మండే లాగా ఉంటాం, వెన్స్డే ఇవాళ నాకు గుంటూరు డిస్ట్రిబ్యూటర్ మా వంశీ గారు పెట్టారు అన్న, టుడే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎస్టర్డే అన్నారు నూన్ షో. అంటే ఇది అసలుకి ఎక్కడ ఆగే పరిస్థితి లేదండి. ఎక్కడ క్లోజ్ అవుద్ది అనేది అసలు ఎవరు అంచనాలకు అందట్లా. ఇది డెఫినెట్గా ప్రేక్షకుల విజయం అండి ఇది. ఎందుకంటే దాన్ని ఆ రేంజ్ తీసుకెళ్ళడం అనేది ప్రేక్షకుల విజయం ఇది. ఎందుకంటే మేము చేసాం, ఇది ఇంత చేసాం, ఇంత అయితే డెఫినెట్గా చేస్తాను ఒక లెక్కలో వెళ్తే వాళ్ళు అసలు ఇప్పటికి చేతులన్నీ జాపేసి ఇంకెంత అనేది లిమిట్ వాళ్ళు మాకేం ఇంకా చెప్పట్లా. ఇది ప్రేక్షకుల విజయం అండి డెఫినెట్గా. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక శుక్రవారం అయిపోయింది, ఇంకో శుక్రవారానికి ఎంటర్ అవుతున్న పరిస్థితులు ఏంటంటే ఇంకో సినిమా వస్తుందంటే థియేటర్లు తగ్గిస్తుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే థియేటర్లు ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఈ సినిమాకి చాలా కనిపిస్తుంది. మీకు డిమాండ్ కూడా ఫుల్ పెరుగుతుంది. యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న ఒక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. అరే హౌస్ఫుల్ అయిపోతుంది, మాకు రేపు షో ఉండాలి కదా, ఎందుకు లేదు అనే ఒక బాధ ఆడియన్స్ నుంచి చాలా వచ్చింది. కానీ ఇలా చూస్తుంటే మళ్ళీ థియేటర్లు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం కనబడుతుంది కదా సార్? అదేం లేదండి. అంటే నేను అనేది సరే, దట్ ఈస్ మీరు అనుకునేది వేరే ఏదైనా సరే. ఏ వారమైనా ఎవరు డిస్ట్రిబ్యూటర్లు అయినా ఇండివిజువల్గా ఎవరూ గొప్పవాళ్ళం కదండి. కంటెంట్ నా దగ్గర మంచి కంటెంట్ ఉంటే నేను గెలిచా, నీ దగ్గర మంచి కంటెంట్ ఉంటే నువ్వు గెలిచా. అంతేగాని దీంట్లో ఏమి పెద్ద రాకెట్ సైన్స్ లేదండి. అందుకని ఇప్పుడు ఈ వారం మా సినిమా బాగుంది కాబట్టి ఇక ఓకే మా ఆఫీస్లో బాగుంది అన్నట్టు. అంతేగాని దీంట్లో ఇవన్నీ కన్సిస్టెన్సీ ఏముంది సార్? మన దగ్గర ఉన్న కంటెంటే మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు, మన కంటెంట్ మాట్లాడాలి అంతే. ఇంకో విషయం ఏంటంటే సినిమా టికెట్ రేట్స్ మీరు కొద్దిగా తగ్గిస్తున్నారు అనేది ఒకటి వినిపించింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ ఫార్ములా ఇలా వెళ్తారు అనేసి అనిపిస్తుంది. లేదు, టికెట్ రేట్లు మేము చాలా నామినల్గా ఏం పెంచకుండానే చేసామండి. ఎవరికి అది ఇప్పుడున్న నార్మల్ టికెట్ రేట్ ఎవరికి బర్డెన్ కాదండి. డెఫినెట్గా దీనిలో మేమైతే ఎప్పుడు అసలు ఆలోచన అనుకోలే. కాకపోతే ఇప్పుడు 150, 175 అనేది విచ్ ఇస్ వెరీ రీజనబుల్ అండి. యూ హ్యావ్ బ్యూటిఫుల్ సింగిల్ స్క్రీన్స్. మీరు ఎఫోర్డ్ చేసే ప్రైస్లో మీకు మా విమల్ కానీ శ్రీరాములు కానీ మంచి థియేటర్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు మనకి కోట్పల్లిలో బ్రహ్మరాంబ కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. సో దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి. మేము ఏంటంటే ముందల సాధ్యమైనంత వరకు పెంచకూడదనే దీనిలోనే ఉన్నాం. మరీ బడ్జెట్ ఎక్కువైన పెద్ద సినిమాలకి ఏదన్నా చిన్న అది కూడా అబ్నార్మల్ కాకుండా అది అవన్నీ ఎన్ని వస్తాయండి సంవత్సరానికి 2, 3 మొత్తం ఇండస్ట్రీలో. ఆ చిన్న ఇది తప్పితే మిగతా అన్నీ నార్మల్ రేట్లోనే ఉంటాయి. అందరం హ్యాపీగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దామండి. అది మల్లెపూల సాంగ్ ఆ పాట చూస్తున్న మొత్తం థియేటర్లో హారతలు పట్టుతున్న పరిస్థితి ఉంది సార్. అది ఇప్పుడు మహిళలు ప్రేక్షకులు కూడా చాలామంది ఇది కనెక్ట్ అయిపోయారు. ప్రతి ఒక్కరు, పిల్లలు, యూత్, దాంతోపాటు ఇలా మొత్తం అందరు కనెక్ట్ అవ్వటం ఎలా అనిపించింది? యాక్చువల్ చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ ముందు దానిలో ఒక ఆ సాంగ్లో ఎవరో ఒకరు కనిపిస్తారు, రామ్ చరణ్ గారి పేరు వినపడటం తర్వాత చాలా వినపడ్డాయి. కానీ అది లేకపోయినా కూడా ఆ పాట అంతా రీచ్ అవ్వడం ఎలా అనిపించింది మీకు? సూపర్ అండి. అది చాలా వైబ్ ఉన్న గత 10-15 ఇయర్స్ నుంచి అయ్యప్ప భజనలోను వీటిల్లోనూ చాలా ఒక యాంథమ్ సాంగ్ లాంటిది. దాంట్లో అసలు అబ్బా ఈ సాంగ్ మనం రైట్స్ తీసుకుని చేస్తే బాగుంటుందని డైరెక్టర్గా అనుకోగానే అందరం యునానిమస్ సూపర్ అనుకున్నాం. అది డెఫినెట్గా బాగా పేలుతుందని నమ్మబట్టానండి. మేము ఆ సాంగ్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేద్దాం లాస్ట్ ఐటెంగా, లాస్ట్ మన నేపటి నుంచి వదిలే వీటిల్లో ఆ సాంగ్ వదులుదామని మేము అంత హై ఫీల్ అయ్యి అనుకుని వదిలిందండి. నిజంగా దానికి అబ్నార్మల్గా క్రేజ్ వచ్చింది ఆ సాంగ్కి. థియేటర్లో ఏమైనా పెంచే అవకాశం ఉందా సార్ ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ? ఎందుకంటే సినిమా కలెక్షన్ హౌస్ఫుల్ అయిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి దాని డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కదా. ఎక్కడ హౌస్ఫుల్ అయితే ఇంకో థియేటర్ యాడ్ అవుతూ ఉంటుందండి. అవసరం లేని చోట అయితే కనుక యాడ్ అవ్వదు. ఊరిని ఖాళీగా ఉన్నాయని చెప్పేవాళ్ళు అది ఇదని కాదు. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ యాడ్ అవుతాయండి. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏదైనా సరే మా అయ్యప్ప స్వామి మాకు ఈ ఇరుముడి సినిమా ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే అయ్యప్ప స్వామి నడిపించి ఈ సినిమా మాతో చేయించాడు అనిపిస్తుంది. అంటే ఇవన్నీ చాలా అరుదైన సార్. ఎందుకంటే హీరో గారికి ఈ కథ నచ్చి, డైరెక్టర్ గారికి నచ్చి, అంటే ఆయనే చెప్పాడు కూడా మాకు నచ్చి, టోటల్ టీంకి నచ్చి ఇంత మ్యాజికల్గా పాజిటివ్ ఎనర్జీతో ఇలా జరిగిందంటే అయ్యప్ప ఆశీస్సులతో జరిగిందండి. థ్యాంక్ యూ. మళ్ళీ మాస్ మహారాజ్తో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ? డెఫినెట్గా అండి. మంచి కథ దొరికితే కనుక
ఇప్పుడు ఆయనతో మనం వల్తెరవేర హిట్, పెద్ద హిట్, ఇది పెద్ద హిట్. ఆ కాంబినేషన్ ఒక వాల్యూని చెడగొట్టకుండా మంచి కథ దొరికినప్పుడు ఆయన అప్రోచ్ అవుతామండి. డెఫినెట్గా ఆయనకి నచ్చుద్ది అనుకుంటున్నాం. మేము ఏదైనా మంచిది తీసుకెళ్తే ఆయన నచ్చితే కనుక ప్లానింగ్ ఉంటుందండి. ఆయన అవైలబిలిటీ డేట్లు వాటిని బట్టి చేస్తామండి.